మెథడ్స్ మీరు ఉపయోగించండి. ఇది నిజమా కాదా అని ఎప్పుడైనా మీకు బైబిల్ మీద డౌట్ వస్తే బైబిల్లో ఉన్న హిస్టరీ బయట ఉండాలి. బైబిల్లో ఉన్న హిస్టరీ బయట లేదనుకోండి, ఇది ఒక ఫేక్ బుక్ పెట్టుకోండి. బైబిల్లో ఉన్న జాగ్రఫీ బయట ఉండాలి. జాగ్రఫీ అంటే మెట్టలు, గుట్టలు, సముద్రాలు, దిగువ స్థాయి స్థలాలు ఏవైతున్నావో ఇందులో రాయబడిన ప్రతి జాగ్రఫికల్ ఎవిడెన్స్ బయట ఉండాలి. అలా లేనప్పుడు ఇది ఒక కథాంశం లేదా ఇదొక ఫిక్షన్ బుక్ అన్నమాట. అలాంటి పుస్తకాలు సొసైటీలో ఉన్నాయంటే ఉన్నాయి. మన పెద్దమ్మలు మన కథలు చెప్పేవారు, ఎంతమంది గుర్తుందో. ఆ పెద్దమ్మలు చెప్పే కథ ఏంటంటే, అనగనగనగా ఒక రాజు, ఆ రాజు ఒక దేశానికి రాజు. ఆ రాజుకి 7 కొడుకులు. ఆ 7 కొడుకులు ఏటకెళ్ళారు. ఆ ఏటకెళ్ళిన వారికి మళ్ళీ ఇంక ఏమి అంటాడని అనుకోలేదు. వాళ్ళు చేపలు మాత్రమే పట్టారు. ఆ పట్టినోళ్ళకి మరి ఎందుకు ఆ 7 డిసైడ్ అయిపోయింది అనుకుంటాను యూనివర్సు, 7 పడ్డాయంట. ఆ 7 తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చి వాటిని ఆ ఎండబెట్టిన తరని అడిగితే అది చాలా ప్రగాఢ సానుభూతి తెలియజేసి అన్నదంట, నాకు గడ్డి మోపు అడ్డం వచ్చింది అందంట. ఇది కథ. దీన్ని మెథాలజీ అంటారు. ఊహించి చెప్పారు. కథకి లాజిక్లు ఉండవు, కథకి ఎవిడెన్స్ ఉండవు, కథకి ఆధారాలు ఉండవు, కథకి భౌగోళికమైన సాక్ష్యాలు దొరకవు. ఈసారి పెద్దమ్మ సాక్ష్యం చెప్పినప్పుడు అడగండి, పెద్దమ్మ అనగనగనగా ఒక రాజు అన్నావు కదా, ఏ దేశానికి రాజు అని అడుగు. అది కథ అంటారు. ఏ దేశానికి రాజు కాదు, అసలు 7 ఎందుకు పుట్టారు, ఆడపిల్లలు పుట్టలేదా రాజుకి అని అడుగు. అది కథ. ఇప్పుడు వెళ్ళారు రాజు కొడుకులు ఏ జింకలను కొట్టడానికి, ఏ పులులను కొట్టడానికి వెళితే బాగుండు. దరిద్రం ఏంటంటే చేపలు కొట్టడానికి వెళ్ళడం ఏంటి అని అడుగు. పోనీ కొడితే కొట్టారు, ఆ చేపల్లో మళ్ళీ ఒక 100 రూపాయలు లేదు, 200 రూపాయలు లేదు, లేదా కనీసం ఒక 50 పడినా బాగుండు. 7 పడ్డాయంట. ఆ 7 పడ్డం ఏంటి, అందులో ఒకటి ఫీల్ అవడం ఏంటి. అసలు చేప నేను పేర్లు చెప్పను కానీ ఇలాంటివి ఉన్నాయి బయట పుస్తకాలు, మత పుస్తకాలు. అందుకే చూడండి, ఆ పుస్తకాల్లో రెక్కల గుర్రాలు ఉంటాయి, ఆ పుస్తకాల్లో రకరకాల విషయాలు ఉంటాయి. నవాలో ఎడాలు తెలియదు, పద సముద్రాలు కూడా ఉంటాయి. రకరకాలు ఉంటాయి. అడుగుతున్నాను, ఎన్నో ఉంటాయి, వాటికి ఎవిడెన్స్లు ఉండవు. కానీ బైబిల్ అలా కాదు. బైబిల్కి ఆధారాలు ఉంటాయి. ఏం జరుగుతుంది? చరిత్ర ఒక దండయాత్ర జరుగుతుంది. అసూరియన్స్ తర్వాత మనకి ఎవరైతే దండయాత్రలు చేశారో బైబిల్ కంటిన్యూస్ చెబుతారు. మెడోపెర్షియన్స్, మాదియ పారసికులు, వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో బాబిలోనియన్స్. ఈ మోకదుమ్మడి దాడి ఇజ్రాయెల్ మీద జరుగుతుందంట. ఎందుకు జరుగుతుంది? కాస్త చరిత్ర తెలియాలి. ఎందుకు జరుగుతుందంటే, దేవుడు ఇశ్రాయేల్ అనే సౌండ్ రావడానికి ముందు ఆదాము అనే ఒక వ్యక్తిని పెట్టాడు. ఆ ఆదాము అనే వ్యక్తి ఏం చేశాడో మనకు తెలుసు. ఏం చేశాడు? వద్దు, ఏది చెయ్యొద్దు అన్నాడు అది చేశాడు. మనుషులకు ఉండే బలహీనత ఏంటో తెలుసా? వద్దన్నది ఖచ్చితంగా చేస్తాం. డాక్టర్ గారు చెబుతారు, కొన్ని తినకు, తింటే పోతావని. కానీ ఆ రోజు వరకు తినడం మనకు అలవాటు ఉండదు. ఆయన చెప్పిన కాంచి తినేయాలనిపిస్తుంది. అది దరిద్రం మనకి. డాక్టర్ గారు స్వీట్ తినకు, షుగర్ వచ్చింది పోతావని. కానీ అప్పటికి ఆయనకు అలవాటు లేదు. ఆయన వద్దనగానే ఎక్కువైపోయిందంట. ఇది హ్యూమన్ నేచర్ గురించి పెట్టుకోండి. మానవ దరిద్రపు స్వభావం. ఈ స్వభావంలో నుంచి ఆదాము తర్వాత మనం. ఆ ఆదాము నుంచి వచ్చిన వారు మనకు తెలుసు సేతు. ఆ సేతు నుంచి కాస్త ఏదో పిల్లలు పుట్టారు అనుకుంటే బాగున్నారులే జనరేషన్ అనుకునేసరికి 2 జాతులు మిక్స్ అయిపోయాయి. ఏ 2 జాతులు మిక్స్ అయిపోయాయి మనకు తెలుసు. ఏం ఫిక్స్ అయ్యాయి మనకు తెలుసు. ఒకటి కయ్యేను తరము, 2 సేతు తరం. మీరు ఇంటికి కింద చదవండి, నేను డీటెయిల్ చెప్పట్లేదు, జస్ట్ అవుట్లైన్స్ మాత్రమే. ఈ కయ్యేను సేతు సంతానం మిక్స్ అయిపోయిన తర్వాత దేవుడు తట్టుకోలేకపోయాడు. ఎక్కడ మిక్స్డ్ పీపుల్స్గా మారిపోయారంటే 6వ అధ్యాయం వచ్చేసరికి మారిపోయారు. 2 కలిసి పెళ్లి చేసుకున్నారట. అదే దేవుని కుమారులు, నరుల కుమార్తెలు భూమి మీద చక్కన వారిని తలంచి పెళ్లిళ్ళు చేసుకున్నారనే వచనం ఉంటుంది చూసారు. అది కాంట్రవర్సీ కనబడుతుంది. ఆ వచనం ఈ 2 తరాలకు వచ్చే. ఈ దేవుని కుమారులు అనగానే సేతు నుంచి వచ్చిన వారు. సేతు నుంచి ఎవరొచ్చారు? ఎనేసు, లెమేకు, మెతుసల. ఆ జనరేషన్లో వచ్చిన వాడే నావోహు. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు. ఇందులో మంచిగా దైవికంగా ఉంటున్నారు, కాస్తంత పుట్టుకొస్తున్నారు అనుకున్న ఈ భక్తులు, ఈ దేవుని తరానికి సంబంధించిన ఈ పిల్లలు నరసంతానమైన నరమాతులైన కయ్యేను సంతానంతో కలిసిపోయారు. కయ్యేను సంతానం ఏం చేస్తారు తెలుసు మనకి. అక్కడ అన్ని దరిద్ర పనులు చేస్తారు.
ఏం దరిద్రపు పనులు చేస్తారు? పట్టణాలు కడతారు, పట్టణాలకి వ్యక్తులు పేర్లు పెడతారు, కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్లు కనబెడతారు. సంగీతం పుట్టించిన వాళ్ళే కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్లు పుట్టిస్తారు. గుడారాలు ఎలా కట్టాలో, పట్టణాలు ఎలా కొట్టాలో అన్నీ నేర్పిస్తారు. చంపుకునే ముందు కూడా వైలెన్స్ని గొప్పగా చెప్పుకుంటారు. అందులో ఒక లెమేక్ ఉన్నాడు, ఆడికి 2 భార్యలు. ఆ లెమేక్ అన్నవాడు ఏమంటాడో మనకు తెలుసు. ఏమంటాడు తెలుసు? వాదా ఓ శీల అంటాడు. వాళ్ళ పేర్లు విచిత్రంగా ఉంటాయండి, ఆ పేర్లు కానీ పెట్టుకున్నారు కనుక. వాదా ఓ శీల అంటాడు. ఆడి భార్యల ముందు బిల్డప్ ఆడికి. ఈరోజు నేను ఏం చేస్తాను తెలుసా? ఒక పడుచువాడిని కొట్టినందుకు దెబ్బకు దెబ్బ, పంటికి పన్ను, చెయ్యికి చెయ్యి తీసి పడేయాను అన్నాడు. అదో గొప్ప. ఇప్పుడు అదే జనరేషన్ జరుగుతుంది చూడండి. దెబ్బలకు దెబ్బలు, కొట్లాటలు. ఎంత వైలెన్స్ జరిగిస్తే అంత హీరోయిజం ఈరోజు. అలాంటి జనరేషన్ వచ్చింది ఆ రోజు. అంత భయంకరమైన రక్తపాతం జరిగే ఆ సమాజం వచ్చినప్పుడు దేవుడు తట్టుకోలేకపోయాడు. భూమి మీద బలత్కారాలు ఎక్కువైపోయారు కనుక తీసేయాలని డిసైడ్ అయినప్పుడు ఆయన జలప్రాయం నుంచి నాహు అనే ఒక కుటుంబాన్ని పక్కకి జరిపాడు. ఆ నాహు అనే కుటుంబాన్ని పక్కకి జరిపితే నాహు గారు మనకి ఏం చేశారు తెలుసు? ఆయన డ్రింక్ చేశారు. ఆ రోజులో అదే డ్రింక్. ఏ డ్రింక్? థమ్స్అప్ కాదు, వైన్ కంటెంట్ ఉన్న డ్రింక్ తీసుకున్నాడు. ఆ తీసుకున్నది ఏదైతుందో ఆ పులిసిన ద్రాక్షరసం తీసుకున్న తర్వాత ఆయన తీసుకున్నాక ఏమయ్యాడు? మత్తు ఎక్కింది, పడ్డాడు. ఆ కొడుకులు చూశారు. అసలు ఒక పురుషుని దేహాన్ని మరొక పురుషుడు చూడడం అది ఆ రోజుల్లో ఒక భయంకరమైన సంకేతం. ఈ రోజుల్లో కూడా అది తప్పేముందిరా అనుకుంటే గుర్తుపెట్టుకోండి, దాన్నే ఇందాక మేము మాట్లాడుకుంటున్నాం, దాన్ని ఏమంటారంటే లెస్బిసియన్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటని నన్ను బ్రేక్లో కూడా అడగండి. అదో రకం, అదొక ఎక్స్ట్రీమ్. అంటే జెండర్కి ఆపోజిట్ జెండర్ని అట్రాక్షన్ చేయడం అనేది నేచర్. కానీ ఒకే జెండర్ని చూసి అదో రకమైన మరలు కొలుపుకి రావడం, నేను అడుగుతున్నాను, పాపానికి ఎక్స్ట్రీమ్ అన్నమాట. అలాంటి సంకేతాలకు అడుగులో మరి ఏంటో నాకు తెలియదు. కానీ నాహు చిన్న కొడుకు చేసే ఆ కామెంట్స్ని దేవుడు తట్టుకోలేదు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారో, తర్వాత దెబ్బలు తిన్నారు, శాపాలు వచ్చి ఆ తర్వాత బయటకు వచ్చారు. మళ్ళీ 3 కొడుకులు బయటకు వచ్చారు, సేము, హాము, హ్యాపెత్. వీళ్ళ నుంచి బయటకు వచ్చిన తర్వాత అందులో నుంచి జనరేషన్ స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయిన తర్వాత ఏమైంది? మళ్ళీ నియంతల పరిపాలన వచ్చింది. ఆ నియంతల పరిపాలన వచ్చినప్పుడు అందులో నియంతో లేదా భయంకరమైన పరిపాలకుడు మొత్తం మీద చరిత్రలో ముద్ర వేసిన ఒక పేరు మనకు వచ్చింది. ఆ పేరు ఎవరో మనకు తెలుసు, నిమ్రోదు. ఆ నిమ్రోదు దగ్గర నుంచే, నేను బయటికి చెప్పొచ్చు లేదు, లైవ్ వెళ్తుంది. ఆ నిమ్రోదు దగ్గర నుంచే ఈరోజు ఇక్కడ వరకు ఆరాధిస్తున్న ప్రతి మతానికి మూలము ఆ నిమ్రోదు గడి భార్య. గుర్తుపెట్టుకోండి. మీరు కావాలని చదువుకుని ఇక్కడ ఎవరైనా గ్రూప్ 1 చదివిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. అది ఈ గ్రూప్స్ ప్రిపేర్ అవుతుంది, కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతుంది. రాత్రి ఎవరో వచ్చారు తమ్ముళ్ళు, వాళ్ళకి అర్థమవుతుంది దాని చరిత్ర. మీరు కావాలంటే చూడండి, నిమ్రోదు చరిత్ర మీరు చూడండి. తన భార్య ఉంటుంది, ఆ భార్య చరిత్ర, సన్ అండ్ మదర్ వర్షిప్ అనేది ఎలా వచ్చిందో ఒకసారి మీరు చరిత్ర తిరగేయండి. వాళ్ళ దగ్గర నుంచే పుట్టుకొచ్చాయి. అందులో నుంచి ఒక కల్ట్గా మారిపోయిందే ఈ తల్లి కొడుకుల ఆరాధన. అందులో నుంచి తెలియకుండా మనకు వచ్చిన ఆరాధనే మేరీని, చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. ఆ వర్షిప్ కాదు, ఒక సింబల్ని ఆరాధిస్తారు చూసారా, ఇలా బెడ్నెత్తుకున్నట్టు ఉంటుంది. అది దేనికి అనుకుంటున్నారు? అది నిమ్రోదు చరిత్రకు ముడిపోయింది. ఆ తర్వాత నిమ్రోదు చరిత్ర ముగుస్తున్నప్పుడు మనకు తెలుసు దేవుడు వాళ్ళని చితగొట్టాడు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు పెద్ద టవర్ కడుతున్నారట. ఆ టవర్ దేనికరంటే, ఆ టవర్ దేనికి? వాళ్ళు ఉండడానికి కాదు. వాళ్ళు ఆ ప్రాజెక్ట్ని 4 విషయాలుగా విడదీశారట. ఆ టవర్లో చాలా మంది ఏమనుకుంటారంటే ఈ పెద్ద గోపురాన్ని కట్టింది వాళ్ళు ఉండడానికి, అపార్ట్మెంట్ లాగా కానీ కట్టుకుంటున్నారు ఏమనుకుంటారు. కానీ తెలంగా చదవరండి కొంతమంది బైబిల్ని. అది అలా వాళ్ళు ఉండడానికి కాదు. అక్కడ మీరు ఇంటికి వెళ్తారు, చదవండి ఆ 11వ అధ్యాయం. సేనారు మైదాను, దాన్నే ఆ సేనారు మైదానాన్ని మెస్సొపొతేమియా నాగరికత అంటారు. ఆ మెస్సొపొతేమియా నాగరికతనే ఆ మూలాలకు వెళితే ఒక సదునైన నేల ఉందట. ఆ నేల పెద్ద టవర్ కడుతున్నారు, గోపురాన్ని. ఎందుకు కడుతున్నారు గోపురం అంటే, చుట్టూ ఇల్లు కట్టుకున్నారు పట్టణాన్ని, చుట్టూ పట్టణాలు కట్టారు. చుట్టూ పట్టణాలు కట్టి మధ్యలో గోపురం పెట్టారట. చుట్టూ పట్టణాలని గృహాలు కట్టారంటే గృహాల్లో ఎవరుంటారు? మనుషులమైన మనం ఉంటాం. చుట్టూ మనం గృహాలు కట్టుకున్నాం అంటే మనుషులమైన మనం ఉంటాం. మరి మధ్యలో టవర్ కట్టారంటే టవర్లు ఎవరు ఉండడానికి? దేవుడిని జేబులో పెట్టుకుందాం అనుకున్నారంట. అది టవర్, అదే బాబెలు గోపురం. దేవుడిని జేబులో పెట్టుకోవడం ఏంటి? మీరు ఎప్పుడన్నా మీరు స్టడీ చేయండి. మీరు ఎత్తైన గుడులు కానీ, మన క్రిస్టియానిటీలో కూడా వచ్చింది ఈ మూమెంట్,
కొండల మీద కానీ మెట్టల మీద కానీ ఇలా సూదుగా కడతారు గుళ్ళు. చూడండి ఎందుకు గుడులను టెంపుల్స్ సూదుగా కడతారు, ఈసారి మీరు స్టడీ చేయండి. దాని మూలాలు ఏంటి చెప్పండి. దాని కన్స్ట్రక్షన్ మూలం జిగ్రాట్స్ అంటారు వాటిని. ఆ జిగ్రాట్స్ మొట్టమొదటి కన్స్ట్రక్షన్లోకి వచ్చినాయి. వాటిని ఎలా సూదుగా కడతారంటే దాన్ని స్టేర్ బై స్టేర్ కడతారు. చూడండి అంతస్తుల మాదిరి కడతారు. ఇలా అంతస్తుల మాదిరి కడుతున్నప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ అలా అంతస్తులు కట్టి దానికి ఒక గుమ్మం పెడతారు. మీరు ఎప్పుడైనా చూస్తారు లేదు, లోపల ఇంటర్నల్గా మెట్లు ఉంటాయి. ఇలా దిగి ఆ మెట్లని పెట్టి లాస్ట్ ఒక తలుపు పెడతారు, డోరు. ఆ డోర్ ఎందుకు పెట్టారంటే నువ్వు నేను వెళ్ళి అక్కడి నుంచి డోర్ తీసుకెళ్ళ దిగుతామని కాదు. అది ఎందుకు ఆ డోర్ పెట్టారంటే అక్కడికి ఒకరు వస్తారని. ఎవరు? దేవుడు ఎక్కడో ఉండిపోయాడు. ఏదో ఫిలాసఫీ అండి, ఆ నిమ్రోధుడి ఫిలాసఫీ. దేవుడు ఎక్కడో ఉండిపోయాడు ఆ పైన. ఆ దేవుడు ఆ నిత్యత్వంలోంచి మానవుల్ని దర్శించడానికి భూమి మీదకి రావాలి. ఆయన వచ్చేటప్పుడు మళ్ళీ సిగ్నల్స్ అందవేమని ఆయనకు ఒక టవర్ వేశారనమాట. అదే బాబెలు గోపురం. ఆ టవర్ వేసి ఆ టవర్ చెవుని ఒక తలుపు పెట్టి ఆ తలుపులోకి దేవుడు అలా డోర్ తీసుకుని అలా వచ్చి ఇలా దిగి ఇలా కిందకు వస్తే ఈ కింద ఐటమ్స్ అన్ని రెడీ చేసి ఉండేస్తారనమాట. అవన్నీ దేవుడు ఆరగించి ఆ తర్వాత ఈ చుట్టూ ఇల్లు ఉంటాయిగా, వీళ్ళని దీవించి మీ పంట పొలాలు మీ సంతానం అంతా అభివృద్ధి పొందినగా కానీ దేవుడికి హౌస్ కట్టారండి. అదే బాబెలు గోపురం అంటే. చాలా మంది ఏమనుకుంటారంటే లేదు లేదు మనుషులు ఉండడానికి కట్టారు, ఆ దేవుడు దాన్ని ఎందుకు పాడగొట్టేశాడు అంటే ఎందుకు పాడగొట్టేశారు, అలా కట్టుకుంటే వెళ్ళిపోతారంటే కొంతసేపుకి ఆక్సిజన్ ఉండదట, అందుకు బిడ్డలు చచ్చిపోలో ఉన్నారని దేవుడు వచ్చి ఇలా పాడగొట్టేశాడట. మరి బురకాయ ఎక్కడెట్స్ అవుతారు నాకు అర్థం అవుతుంది. ఒకవేళ అని అడుగుతున్నాను, ఒకవేళ ఇందులో ఉండడానికి అది కట్టుకోవడానికి ఆక్సిజన్ అందదు కనుక పాడగొట్టేశాడంటే బుర్జ్ ఖలీఫాను కూడా పాడగొట్టేయాలి దేవుడు. కొట్టాడా? కానీ మీరు గుర్తుపెట్టండి, దాని కన్స్ట్రక్షన్ అనేది దేవుడిని ఎక్కిరించేది. అంటే దేవుడిని అందులో పెట్టి దేవుడిని జేబుల్లో పెట్టి దేవుడికే లంచాలు ఇద్దాం అనుకున్న ఒక కన్స్ట్రక్షన్. అది లాగి కొట్టేసరికి చెదిరిపోయారు. ఎలా కొట్టాడు? లాంగ్వేజెస్ మీద కొట్టాడు. మీరు చాలామంది గుర్తుపెట్టుకోండి, భాషలు అనగానే పెద్ద ఫ్యాషన్కి ఏం చెప్పుకోండి, అదొక ఎర్రి మాటలు వచ్చినాయి అందరికీ. ఎంత తెంగర మాటలు అన్నమాట. అంత ఒకే భాష ఉండేది, అంతా ఒకే భాష. ఆ ఒకే భాష పోయి ఏమొచ్చింది తెలుసా? భాషలు పుట్టుకొచ్చాయి. ఒకే భాష నుంచి భాషలు ఎలా పుట్టుకొచ్చాయి? అంతా ఒకే భాష మాట్లాడేవారు. వీళ్ళందరూ కలిసి ఉంటే కుదురు ఉండట్లేదు. ఏం చేస్తున్నారు? టవర్ కడుతున్నారు. అందుకే దేవుడు ఏం చేశాడంటే వీళ్ళని చెదరగొట్టి పాడేశాడు. ఎప్పుడైతే వీళ్ళని చెదరగొట్టి పాడేశారో వీళ్ళు చెదిరిపోయిన తర్వాత ఒకటికొకటికి అర్థం అవట్లేదు. నేనే ఇప్పుడు తెలుగు మన మాతృభాష అదే మన తెలుగు అనుకోండి, అక్కడ మాట్లాడుతున్నాం అనుకోండి, అక్కడే అదే మెయిన్ లాంగ్వేజ్ అనుకోండి. అనుకున్నప్పుడు ఇలా రారా అన్నాను అనుకున్నాడు అంటాడు, కావో అంటాడు. ఆడికి అర్థమవుతుంది, ఆడికి కొత్తది ఏదో వచ్చింది. ఇప్పుడు తర్వాత తమిళ ఇందులో చిడిపోయిన రకరకాల భాషలన్నీ విడిపోయి ఈ చివరికి వీళ్ళకి అర్థం కాక వీళ్ళు ఏం చేశారంటే ఎవడెవడికి ఏ ఎర్రి అర్థమవుతుందో, ఎవడెవడికి ఏ సౌండ్ అర్థమవుతుందో అదంతా ఒక బ్యాచ్ చేయారు. ఎవడెవడికి ఏం అర్థమైందో వాళ్ళకు బ్యాచ్ చేయారు. వీళ్ళంతా కలిసి అరే మనం అందరం ఎలా పోదామని నీటి అద్దడి చిత్తడి నేలలు నదీ పరివాహక ప్రాంతాలు పచ్చని కొండ ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో మనిషి జరగడం జీవించడం ప్రారంభించాడు. అలా జరిగిపోయిన ప్రాంతాలనే దేశాలుగా చెప్పండి ఏర్పరచుకున్నారు. అలా విడిపోయిన దేశాలుగా ఏర్పరచుకున్న నాగరికతల్లో ప్రధానమైన నాగరికత మెసొపొతేమియా నాగరికత. మీరు చదువుకున్న వాళ్ళని అడగండి, ప్రపంచంలో మొట్టమొదటి పురాతనమైన నాగరికత ఏంటండి? మెసొపొతేమియా నాగరికత. దాన్ని సేనార్ అని మనం పిలుస్తున్నాంగా. ఈ సేనారు ప్రాంతాన్ని ఎలా పిలుస్తారు మీరు చదవండి. ఈ మూల మెసొపొతేమియా అనే పదం మొట్టమొదటి ప్రసంగంలో స్టెఫెన్ గారు అపోస్తుల కార్యంలో వాడతారు. వీటికి చదవండి. ఆ 7వ అధ్యాయం చదువుతున్నప్పుడు 2000 సంవత్సరాల క్రితమే ఆ పదం అపోస్తుల కార్యంలో మన దేవుడు మెసొపొతేమియాలో అబ్రహాము ఉన్నప్పుడు, అంటే అబ్రహాము మెసొపొతేమియాలో ఉండేవాడంటే మెసొపొతేమియాలోనే ఉండేవాడు. ఆ మెసొపొతేమియాలో ఒక ఏరియా ఉంది. ఎక్కడుంది మెసొపొతేమియా అంటే అర్థం ఉంది ఏంటంటే 2 నదుల మధ్య నాగరికత అని అర్థం. ఏంటి ఆ 2 నదులు? మనకు ఆదికాండం కనబడుతుంది. ఆదికాండం నుంచి సుమారు 5 నదులు 4 నదులు బయలుదేరుతాయి. ఆ నదులు బయలుదేరితే 2 నదులు రాను భౌగోళికంగా అంతరించిపోతే 2 మహానదులు ఉండిపోయి ఆ 2 మహానదుల పేరే యూఫ్రటీస్ టైగ్రిస్. బైబిల్లో ఫరాతు ఇద్దిగేల్ని దాన్నే యూఫ్రటీస్ టైగ్రిస్ అంటారు. ఆ 2 నదుల మధ్య ఇటు ఒక నది ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఈ ఆరిన నేల మధ్య నాగరికత ఫామ్ అయింది. ఎందుకంటే నీరు ఎక్కడుంటే నాగరికత అక్కడ స్టార్ట్ అవుద్ది. ఆ నదుల మధ్య ప్రారంభమైన నాగరికతనే మెసొపొతేమియా నాగరికత అంటారు. ఆ నదికి ఒక నీటి చెంపలాగుండే మరొక సిటీ ఊరు.
ఏంటది? ఊరు. ఆ ఊరు అనే టౌన్లో ఉండేవాడు మన హీరో. ఎవరు చెప్పండి? అబ్రహాం. అప్పుడు దేవుడు పిలిచి, అబ్రహాం, నీ ద్వారా మళ్ళీ ఈ ప్రపంచంతో నేను కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. నీ ద్వారా ఆదాము చేయలేనిది, నోవహు కుటుంబం నిలబెట్టలేదు, మళ్ళీ ఇప్పుడు నీ ద్వారా ఈ ప్రపంచంతో నేను కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. నువ్వు ముందుకు రావయ్యా. నీ సొంత దేశాన్ని, నీ బంధువుల్ని, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ వదిలి రా. నేను నిన్ను ఎలా నడిపిస్తాను చూపిస్తాను రా అంటే అన్ని వదిలేసి వెనక ముందు చూడకుండా ఆ టౌన్లో ఉన్న తన ఆస్తులని పక్కన పెట్టి అక్కడి నుంచి బయలుదేరాడు. ఆ బయలుదేరిన ఆయనకి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం పేరే ఇస్సాకు.